హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ మధ్య నేను ఫాక్స్ స్టైల్ ఆర్చిడ్ వెరైటీస్ సీడ్లింగ్ అయితే బుక్ చేశాను. ఆన్లైన్ ద్వారా వచ్చాయి. అయితే అంత మంచి హెల్తీ ప్లాంట్స్ అయితే సెల్లర్ పంపించలేదు, కానీ వాటిల్లో ఒకటి చాలా చిన్నది కుళ్ళిపోయింది పంపించారు. అంతేకాకుండా నేను ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో అది లేదు. ఈ ప్లాంట్ అయితే కుళ్ళిపోయిందనమాట. కింద షెల్ కూడా వచ్చేసింది. వాటిని అయితే నేను పాటింగ్ చేశాను. ఆర్చిడ్స్ ఫాక్స్ స్టైల్ వెరైటీస్ ఏంటంటే చెట్ల మీద పెంచుకోవచ్చు. బాగా లైవ్ ప్లాంట్స్ ఏమైనా పెద్ద వేప చెట్లు, పెద్ద వృక్షాల మీద మనం ఇప్పుడు దీని మీద అయితే కోకోనట్ షెల్ మీద ఎలాగైతే అటాచ్ చేసామో అలాగ అటాచ్ చేస్తే బతికిపోతాయి అన్నమాట. నేనైతే ప్రజెంట్ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొబ్బరికాయని పీస్ తీసేస్తాం కదా, అలా తీసేసింది. ఆ షెల్ సెలెక్ట్ చేసుకొని రెండు షెల్లు దానికైతే నేను చూడండి ఒక 2 హోల్స్ వేసి ఒక ట్యాగ్తో దాన్ని టై చేసేసాను అనమాట. మనం ఆర్చిడ్ ప్లాంట్స్ని మౌంట్ ఎలా చేసేసుకోవచ్చు. ఇవి ఏం చేస్తాయంటే ఇవి సాయిల్ లేకుండా పెరిగే స్వభావం ఉన్న మొక్కలు ఆర్చిడ్స్ మ్యాక్సిమం. అందులో ఫాక్స్ స్టైల్ వెరైటీ నార్మల్గా చెట్ల మీద అయితే బాగా పెరుగుతుంది. చెట్లను అతుక్కుపోయి ఏర్లు అంతా పాకిపోయి చెట్ల నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో శక్తిని ఇవి గ్రహించుకుంటాయి. అంతేకాకుండా గాలిలో ఉన్న తేమని పీల్చుకొని బతికే మొక్కలు. కాకపోతే మన వాతావరణంలోకి వచ్చిన తర్వాత అడవిలు అలాంటి ప్రాంతాల్లో ఏంటంటే చల్లటి వెదర్, అంతేకాకుండా వర్షాధారం ఉంటుంది. అందువల్ల అక్కడ మాయిశ్చర్గా ఉంటుంది నేల. ఆ మాయిశ్చర్ నుంచి వచ్చిన తేమని అబ్జర్వ్ చేసుకొని, అంటే భూమిలో నుంచి చాలా అక్కడ ఆ ప్రాంతం ఎలా ఉంటుందంటే అడవిలో డ్రై అయిపోయింది ల్యాండ్. భూమిలో చెమ్మ ఉంటుంది కాబట్టి వర్షాధారం లేనప్పుడు గాలిలో ఉన్న తేమను పీల్చుకుంటాయి. అలాగే వర్షం పడ్డప్పుడు ఆ తేమను పీల్చుకుని బతికే లక్షణం ఉన్న ఫాక్స్ స్టైల్ ఆర్కిడ్స్ అన్నమాట. ఫాక్స్ స్టైల్ ఆర్కిడ్ అని ఎందుకన్నారంటే ఇది నక్క తోకలాగా పొడవుగా కింద దాకా ఫ్లవర్స్ పూస్తుంది. వాటిలో నేను 4 వెరైటీస్ సీడ్లింగ్ అయితే తెప్పించాను. వీటిని 3 మౌంట్ ఇలా చేసేసి మళ్ళీ 3 కలిపి ఒక షేప్ ఇచ్చాను. దీనికి షేప్ ఇచ్చి ఒక ట్యాగ్ మధ్యలో కనబడుతుంది కదా, ఆ 3 కలిపి ఇంకొక ట్యాగ్ వేసాను అనమాట. ఇప్పుడు మనం దీన్ని హ్యాంగ్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. డైలీ ఒక్కసారిగానే లేదా 2 సార్లు కానీ జస్ట్ వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది. నేను ఇంకొక వీడియోలో వీటి యొక్క పోషణ, వీటికి ఏ రకమైన ఫర్టిలైజర్స్ ఇవ్వాలో కూడా మీకు నీట్గా తెలియజేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ